గులాబ్ జామున్ చేసుకుని పిల్లల కోసమని ఇలా ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్లు తీసుకోవాలా, ఇలా తడిపేసుకోవాలా, చిన్నగా మెదుపుకోవాలా, లేకుంటే చపాతి పిండి లెక్క అవుతుంది. ఇట్లా చిన్నగా ముద్దలుగా చేసుకోవాలి, చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని నూనె పక్కన చక్కెర పాకం. నేను క్లిప్ తీయలేదు, మర్చిపోయాను. ఇలా నెయ్యి వేసుకోవాలా, సగం నెయ్యి సగం నూనె వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి నా దగ్గర కొద్దిగా ఉంది. గులాబ్ జామ్ ఇట్లా ఒకటి వేసుకొని ఎర్రగా వేయించుకోవాలా. వేయించుకొని చక్కెర పాకం పట్టుకొని దాంట్లో వేసుకోవాలి మొత్తం. ఇంకా ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలా. ఇంకా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది, టేస్ట్ డబల్ అవుతుంది. ఇవి జీడిపప్పులు దాంట్లో వేసుకొని ఇలా అనుకోవాలా స్మాషర్తో. కొద్దిగా పలుకులు జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా అలా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే మంచిగా.